హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ విఎల్ వంటలు. నేను మీ విజయలక్ష్మి అండి. ఈరోజు ఈజీగా ప్రిపేర్ చేసుకునే వంటకం ఏదైనా ఉందంటే ఎగ్గే కదా. ఎగ్ అందరూ ఇష్టపడతారు, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దాంతో నేను ఎగ్ బుజ్జి అయితే తయారు చేస్తానండి. ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు ఎగ్ బుజ్జిని. చాలామంది ఇష్టపడైతే తింటారు. ఎగ్ బుజ్జి ఈజీగా చేసుకోవచ్చు, టేస్టీగా ఉంటుంది. దానికోసం అయితే చూడండి ఏమేం కావాలో మీకు నేను చూపిస్తున్నాను. చూడండి, ఉల్లిపాయలు ఇవ్వండి, 6 ఉల్లిపాయలు అయితే తీసుకోండి. 6, 7 మీకు ఎన్ని కావాలంటే అన్ని. మీకు ఎంత కావాలి ఎగ్ బుజ్జి అనేది మీకు ఐడియా ఉంటుంది కదా, తీసుకోండి. నేనైతే 7 ఉల్లిపాయలు తీసుకున్నానండి. అర డజను ఎగ్స్ తీసుకున్నాను. అర డజన్ ఎగ్స్ తీసుకొని దీంతో అయితే ఈజీగా అసలు ఏమీ వేయకుండా టేస్టీగా నేనైతే ఎగ్ బుజ్జి తయారు చేస్తానండి. ఇది అన్నంలో కూడా మీరు కలుపుకొని తినేవచ్చు. బ్యాచిలర్స్ కానీ బిగినర్స్ కానీ ఎవరైనా సరే కూడా అన్నంలో కలుపుకొని ఈజీగా తినేయచ్చండి. దీనికి ఇంకా మన సైడ్ డిష్ ఏం పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. పెట్టుకోవాలి అంటే మీరు ఒకవేళ మీకు ఒప్పుకుంటే రసము లేదా పప్పుచారు అట్లా కూడా తినొచ్చు. కానీ ఎవరికైనా టైం లేని వాళ్ళకి మాత్రం అన్నంలో ఇది కలిపేసుకొని తినేసేయచ్చండి. ఇప్పుడైతే నేనైతే ఏ విధంగా తయారు చేయాలి అనేది మీకు నేను చూపిస్తున్నానండి. టేస్టీగా ఎలా తయారు చేయాలి. ఒక కళాయి తీసుకోండి. దాంట్లో ఒక 6 టేబుల్ స్పూన్ వరకు కూడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అవ్వనివ్వండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎగ్స్, మనం 6 ఎగ్స్ తీసుకున్నాం కదా, ఈ 6 ఎగ్స్ కూడా దీంట్లో వేసేసేయండి. ఇలా బీట్ చేసి ఇట్లా 6 ఎగ్స్ కూడా చక్కగా వేసేసుకోండి. వేసేసుకొని మీరు ఫస్ట్ మనం ఎగ్స్ వేయించుకోవటం వల్ల చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి. చాలామంది ఉల్లిపాయలు ఎగ్స్ 2 ఉల్లిపాయలు వేగిన తర్వాత ఎగ్స్ వేసి చేస్తూ ఉంటారు. అలా కూడా చేయొచ్చు. ఇలా చేస్తే ఇంకా టేస్ట్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది అనమాట. మీకు ఎవరైనా వంట రాని వాళ్ళకి కానీ లేదా బ్యాచిలర్స్ కానీ చాలా ఈజీ మెథడ్లో అయితే మీకు నేను చేస్తున్నానండి. ఇదైతే మీరు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. తొందరగా టైం కూడా తీసుకోదు అనమాట. ఇట్లా 6 ఎగ్స్ కూడా నేను వేసేసాను. వేసేసిన తర్వాత కదపనండి. కదపకుండా అలాగా ఒక 3 నిమిషాలు అలా పెడతాను నేను. ఎందుకంటే ముందే కదిపేస్తే ఎగ్ టేస్ట్ ఉండదు, ప్లస్ తునకలుగా అయిపోతుంది అనమాట. ఇంకా మనం అంత టేస్ట్ అయితే ఎగ్ అయితే మీకు ఉండదు, తిన్న సాటిస్ఫాక్షన్ కూడా ఉండదు. కాబట్టి కొంచెం ఒక 3-4 నిమిషాలు ఇట్లా చిన్న చిన్న బిళ్ళల్లా కట్టే వరకు కూడా ఉంచండి. కసాబస తిప్పారంటే మాత్రం మీకు అంత టేస్ట్ అయితే ఎగ్ బుజ్జి ఉండదు. కాబట్టి అలా కొంచెం ఉంచండి. 3-4 నిమిషాలు ఉంచితే ఏం పర్వాలేదు. చక్కగా బిళ్ళలుగా కడుతుంది ఎగ్ అనమాట. ఎల్లోకి ఎల్లో, వైట్కి వైట్, అలా అడుగు పట్టకుండా కొంచెం అలాగా గీలా చేసుకుంటూ ఉండండి. ఇట్లా మీరు ఈజీగా అయితే ఎగ్ బుజ్జిని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా మీరు మసాలాస్ ఏమి వేయొద్దండి. దీంట్లో మీరు అల్లం వెల్లుల్లిపాయ కానీ ఏమి వేయద్దు. మనం ఈజీగా చేసుకోవాలి అనుకున్నాం. ఏదైనా వంట అనేది మనం హార్డ్గా ఉండకూడదండి. టేస్టీగా ఉండాలి, ఈజీగా ఉండాలి. ఆ మెథడ్ మనం ఫాలో అవుదాం. మనకి టైం అయితే సేవ్ అవ్వాలి, మనం తినాలి కడుపు నిండా, అంతే. ఇదిగోండి, ఇప్పుడైతే మనం ముక్కలుగా ఎగ్స్ ఉంది కదా, ఇలా ఈ విధంగా వేగుతుందండి. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేసుకుందామండి. దానికి సరిపడ్డా సాల్ట్ కూడా వేసేసుకుందాం. ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. మనకి ఆ ఎగ్కి ఎంత సాల్ట్ సరిపోతుందో అంత సాల్ట్. ఇంకా ఎక్కువ వేసామంటే మీకు ముక్కలకు బాగా పట్టేసి కష్టం అయిపోతాయండి ముక్కలు. దానికి సరిపడా సాల్ట్ మాత్రం వేసుకోండి. ఉల్లిపాయలని మీరు దృష్టిలో పెట్టుకోవద్దు. ఇట్లా వేయించేయండి. వేయించేసి చక్కగా వీటిని వేగిన తర్వాత మరీ మాడుగా ఎక్కర్లేదండి. కొంచెం రెడ్ కలర్లో వచ్చేలోటికి వీటిని తీసేసి ఒక పక్కన ఒక గిన్నెలో అయితే మీరు పెట్టేసుకోండి. ఆ విధంగా ఇలా చూడండి, ముక్కలుగా మీకు ఎలా కనిపిస్తుందో చూస్తారా. చిన్న ముక్కలుగా ఏదో మటన్ ముక్కలాగా అలా కనిపిస్తుంది కదా, అలా అనమాట. అది ఎగ్ బుజ్జి చేసే పద్ధతి. అలా చేస్తేనే మీకు టేస్ట్గా ఉంటుంది అనమాట. మీరు అన్నం తిన్నప్పుడు చక్కగా ముక్కలు అలా కనపడుతూ ఉంటాయి మీకు అన్నంలో. చాలా బాగుంటుందండి. మీరు అన్నంలో ఒక్కసారి వేసుకొని చూడండి, అన్నంలో కలుపుకొని చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఇప్పుడైతే ఇది మనం వేయించింది పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి అదే కళాయిలో. మీరు ఇంకా కళాయి మార్చాల్సిన అవసరం లేదండి. ఒక 2 టేబుల్ స్పూన్ లిటిల్. ఉల్లిపాయలు వేగటానికి ఎక్కువ ఆయిల్ అయితే పట్టదండి. ఇప్పుడు మనం ఉల్లిపాయలు ఉన్నాయి కదండి, మనం 7 ఉల్లిపాయలు తీసుకున్నాం కదా, దాన్ని ఈ విధంగా నేనైతే చాపర్లో వేసి చాప్ చేశానండి.
లేదు మీకు ఓపిక ఉంటే మాత్రం మీరు నైఫ్ పెట్టి చక్కగా సన్నగా ఈ విధంగా కట్ చేసుకోండి. లేదు అంటే మాత్రం చాపర్లో యూజ్ చేస్తే మాత్రం 1 మినిట్లో మీరు ఇంకా ఈజీ మెథడ్లో వెళ్ళిపోవాలంటే ఇటువంటి చాపర్స్ మీరు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నారనుకోండి, చక్కగా వంట అనేది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ సాల్ట్ మనం ఉల్లిపాయలకు సరిపడ్డా సాల్ట్ వేస్తున్నామండి. ఇందాక మనం ఎగ్ సరిపడ్డా వేసాము, ఇప్పుడు ఉల్లిపాయలకు సరిపడా సాల్ట్ అయితే వేసేసి ఈ విధంగా మనం వేయించుకుంటున్నాం. ఉల్లిపాయలని కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా వేయగాల్సిందేనండి. కలర్ కొంచెం రెడ్డిష్గా వచ్చే వరకు కూడా వేయించండి. ఇంకా దీంట్లో మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమీ వేయదండి, నథింగ్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వేసుకోవచ్చండి. మసాలాగా తినాలి అనుకున్న వాళ్ళు, నేనైతే ఈజీ మెథడ్లో చేసి సాఫ్ట్గా చక్కగా మన కడుపుకి సాఫ్ట్గా ఉండేది నేను చేసి చూపిస్తున్నాను. పచ్చిమిరకాయలు ఒక 4 వేసుకోండి, కరివేపాకు ఒక గుప్పుడు వేసుకోండి. ఈ విధంగా మొత్తాన్ని కూడా వేయించండి. ఆల్రెడీ మనం సాల్ట్ కూడా వేసేసామండి దీంట్లో. ఇంకా మనం సాల్ట్ వేయాల్సిన అవసరం లేదండి. దాంట్లో ఎగ్స్లో సాల్ట్ వేసాము, దీంట్లో కూడా సాల్ట్ వేసాము, రెండింటిలో సాల్ట్ వేసాం కాబట్టి మనం ఇంకా సాల్ట్ వేయాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు ఇలా వేయించుకోండి. కలర్ అయితే చేంజ్ అవ్వాలండి. మనం సాల్ట్ వేసాం కాబట్టి త్వరగా కలర్ మనకి ఉల్లిపాయలు అయితే వేగిపోతాయండి. మనకు అసలు టైం అసలు తీసుకోదండి. అది కూడా చూసారు కదా, కలర్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న ఎగ్ని కూడా దీంట్లో యాడ్ చేసేద్దాం. పచ్చిమిరకాయలు వేసామండి ఒక 4 వరకు. కారం మనం చూసి వేసుకుందాము. నేనైతే ఒక 1/2 స్పూన్ వరకు వేసానండి కారం. లేదు మీ ఇంకా కారం ఎక్కువ తినాలి స్పైసీగా అనుకుంటే స్పూన్ వేసుకోండి. అంతేనండి, ఈజీగా ఈ విధంగా కలిపేసేసేయండి. రెండింటిని 1 నిమిషం అలా పెట్టండి, 2 మిక్స్ అయ్యే వరకు. అంతేనండి, ఎగ్ బుజ్జి రెడీ అయిపోయింది. ఈజీగా ఉంది కదా, చాలా ఈజీ, టేస్టీ. ఇది అన్నంలో మీరు కలుపుకొని తినేసేసేయండి చక్కగా. సూపర్ టేస్ట్గా ఉండే ఎగ్ బుజ్జి అయితే రెడీ అయిపోయిందండి. మీకు నచ్చిందా? ఇంత ఈజీ పద్ధతి. మీకు నచ్చితే మాత్రం మీరు కూడా ఈ విధంగా ఫాలో అవ్వండి. సూపర్ టేస్ట్గా ఉండే ఎగ్ బుజ్జి. చూసారు కదా, ఎగ్ బుజ్జి రెడీ అయిపోయిందండి. ఇంకెందుకంటే ఆలస్యం, మీరు కూడా అయితే తయారు చేసుకోండి ఎగ్ బుజ్జి. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.